హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలండి. మనము దసరాని 9 రోజులు జరుపుకుంటాం కదా. ఈ 9 రోజులు అమ్మవారిని ఏ ఏ అలంకారాలతో, ఏ ఏ రంగు దుస్తులతోటి, అంటే ఏ ఏ రంగు చీరలతోటి అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారి అలంకరణ శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారం. నైవేద్యంగా పులగాన్ని సమర్పించుకోవాలి. దుర్గాదేవికి పసుపు పచ్చని రంగు చీరని సమర్పించుకోవాలి. అలాగే వడపప్పు, పానకము, దుర్గాదేవి అష్టోత్తరము, లలితా సహస్రనామము, కుంకుమ పూజ జరుపుకోవాలండి. అలాగే వడపప్పు పానకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని కనీసము ఒకసారన్నా చదువుకోవాలి. లేకపోతే కనీసము విన్నా కానీ చాలా మంచిదండి. రెండవ రోజు అమ్మవారి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవి. నైవేద్యంగా పులిహోరని సమర్పించుకోవాలి. అమ్మవారికి ఆకుపచ్చని రంగు చీరని మనము అలంకరించుకోవాలి. అలాగే వడపప్పు పానకాన్ని సమర్పించుకోవాలి. బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరాన్ని, కుంకుమ పూజని జరుపుకోవాలి. అలాగే లలితా సహస్రనామాన్ని కూడా కనీసము వినడమో చదవడమో కూడా చేయాలండి. ప్రతిరోజు కూడా 2 పూటల దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. మూడవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ గాయత్రీదేవి. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి బూడిద రంగు చీరని సమర్పించుకోవాలండి. అలాగే ఆ రోజు గాయత్రీదేవి అష్టోత్తరము, సహస్రనామము జపించుకోవాలి. లలితా సహస్రనామం చదువుకోవాలి, లేకపోతే వినాలి. అలాగే కుంకుమ పూజని చేసుకోవాలి. వడపప్పు పానకాన్ని తప్పనిసరిగా సమర్పించుకోవాలండి. అంటే అమ్మవారి పూజలు కదా, అందుకోసమని మనము ప్రతిరోజు వడపప్పు పానకాన్ని తప్పనిసరిగా అమ్మవారి దగ్గర ఉంచుకోవాలండి. నాలుగవ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకారం. నైవేద్యంగా మినపగారెలు, మొక్కజొన్న వడలు సమర్పించుకోవాలండి. అమ్మవారికి ఆరెంజ్ కలరు చీరని సమర్పించుకోవాలి. అలాగే అన్నపూర్ణ అష్టోత్తరము, అన్నపూర్ణాదేవి కుంకుమ పూజని మనము జరుపుకోవాలి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి. వడపప్పు పానకాన్ని సమర్పించుకోవాలి. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాకిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశపావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి. ఐదవ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. నైవేద్యంగా అమ్మవారికి దద్దోజనాన్ని సమర్పించుకోవాలి. అలాగే తెలుపు వర్ణం ఉండే చీరకి మనము ఎర్రని రంగు కానీ, కుంకుమ రంగు కానీ బార్డర్ని ఉండేటట్టుగా అమ్మవారికి సమర్పించుకోవాలి. అదేవిధంగా లలితా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. లలితా సహస్రనామాన్ని 3 పూటలా చదువుకోవాలండి. ఆ విధంగానే వడపప్పు పానకాన్ని సమర్పించుకోవాలి. అమ్మవారికి మనము ప్రతిరోజు కూడా వడపప్పు పానకాన్ని కుంకుమ పూజతోటి సమర్పించుకుంటూ 2 పూటల అంటే ఉదయము సాయంకాలం కూడా దీపాన్ని పెట్టుకోవాలండి. 6వ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. నైవేద్యంగా రవకేసరిని పెట్టుకుంటామండి. అలాగే అమ్మవారికి ఎరుపు వర్ణము చీరని సమర్పించుకుంటాం. అలాగే మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకోవాలి. ఆ విధంగానే లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి. కనీసము వినాలండి. అలాగే కుంకుమ పూజ చేసుకోవాలి. వడపప్పు పానకాన్ని సమర్పించుకోవాలండి. మనం ప్రతిరోజు కూడా వడపప్పు పానకాన్ని అమ్మవారి దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహానికి మనము పాత్రులం అవుతాం. ఆ విధంగానే 7వ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ సరస్వతీదేవండి. అంటే మూలా నక్షత్రము. నైవేద్యంగా పరమాన్నము, అల్లం గారెలని సమర్పించుకుంటాము. ఈరోజు అమ్మవారికి రాయల్ బ్లూ కలరు చీరని సమర్పించుకుంటామండి. అలాగే వడపప్పు పానకము, సరస్వతీదేవి అష్టోత్తరము, సరస్వతీదేవి శ్లోకాలని మనము జపించుకోవాలండి. అలాగే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలుంటే కనీసము చిన్న చిన్న శ్లోకాలని పిల్లల చేత పలికించాలి. కొన్ని చోట్లయితే చిన్నపిల్లలకి బీజాక్షరాలను కూడా రాస్తారండి. ఈరోజు మూలా నక్షత్రము, సరస్వతీదేవి కాబట్టి చిన్నపిల్లలకి చిన్న శ్లోకాలనన్నా వినిపించేటట్టు చూడండి. లేకపోతే చిన్న చిన్న శ్లోకాలని, చిన్న చిన్న మాటలని పలికించండి. చాలా మంచిదండి ఆ రోజు. ఆ విధంగానే 2 పూటల దీపాన్ని ఉంచుకోండి. 8వ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవండి. దుర్గాష్టమి. నైవేద్యంగా శాకాన్నం, కలగూర పులుసుని సమర్పించుకుంటాం. అమ్మవారికి పింక్ కలర్ శారీని కడతామండి. అలాగే దుర్గాదేవి అష్టోత్తరము, కుంకుమ పూజ, లలితా సహస్రనామము చదువుకోవాలి. కనీసము వినాలి.
అలాగే వడపప్పు పానకాన్ని మనము సమర్పించుకోవాలి. మీకు వీలైతే లలితా సహస్రనామాన్ని ఆ రోజు 3 పూటలా చదువుకుంటే చాలా మంచిదండి. ఉదయము సాయంకాలము కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగించి వడపప్పు పానకాన్ని సమర్పించుకోండి. మనకు అమ్మవారి దయ ఎల్లవెల్ల ఉంటుంది. అందరము చల్లగా ఉంటామండి. 9వ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహిషాసురమర్దినీదేవి అంటే మహర్నవమండి. నైవేద్యంగా చక్కెర పొంగలి. ఈరోజు అమ్మవారికి పర్పుల్ కలర్ చీరని సమర్పించుకుంటామండి. అలాగే వడపప్పు పానకము, మహిషాసురమర్దిని అష్టోత్తరం. 10వ రోజు అమ్మవారి అలంకరణ విజయదశమి అండి. రాజరాజేశ్వరీదేవి నైవేద్యంగా సేమ్యా పాయసాన్ని సమర్పించుకుంటాము. ఈరోజు అమ్మవారికి కనకాంబరం కలర్ కానీ ఎరుపు రంగు కానీ ఉండే చీరని సమర్పించుకుంటాము. రాజరాజేశ్వరీదేవి అష్టోత్తరాన్ని, లలితా సహస్రనామాన్ని, కుంకుమ పూజని జరుపుకోవాలి. ఈ 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు 10వ రోజు 9 రకాల పిండి వంటలతోటి అంటే 9 రకాల నైవేద్యాలతోటి అమ్మవారిని కొలుచుకోవచ్చండి. అమ్మవారిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు, ఒక్కొక్క అలంకారాలను చేస్తారండి. ఈ క్లిప్పింగ్లో కనిపించేది అమ్మవారికి ఈ సంవత్సరం ఏ రోజు ఏ చీర కట్టాలి, ఏ రంగు వస్త్రాలను సమర్పించాలి అనేదండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన వీడియో అండి. చూశారు కదా, ఈ విధంగా మనమందరము దేవీ నవరాత్రులను